లేదో మంచిగా సెటిల్ చేసుకోండి. మహేష్ లైన్ లోకి రావట్లేదు. హ్యాపీగా సెటిల్ చేసుకోండి మీరు, మాట్లాడే ప్రయత్నం హ్యాపీగా సెటిల్ చేసుకోండి మీరు. ఒక్క నిమిషం మహేష్, ధర్మ మహేష్, ఐ నో ఈ లైవ్ చూస్తున్నప్పుడు మీ వర్షన్, ఎందుకంటే ఇదే ప్లేస్లో లావణ్య రాజస్థాన్ ఇష్యూకి సంబంధించి డిబేట్ చేసింది కూడా ఆర్టీవీ. రెండు వర్షన్స్ని వినిపించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎంత ఫైట్ చేస్తున్న ఇష్యూస్ తేలవు, కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఐ మీన్ రిలేషన్ని తెగ్గొట్టుకోవాలనుకుంటే బాధగా ఉంటుంది ఎవరికైనా. బట్ కాస్త స్మూత్గా వెళ్ళిపోతే ఇండివిజువల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఎవరి లైఫ్ ఇండివిజువల్గా ఉండొచ్చు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. బికాస్ లేదు మీకు కాదనుకుంటే వీఆర్ రెడీ. ఇందాక నేను కూడా అన్నది అదే, వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ దాట్. ఏదో మీ ఇందాక మీరు ఏదో అన్నారు కుటుంబ రచ్చ టీవీల మీద, ఎందుకంటే తను వచ్చారు కాబట్టి డిస్కషన్ గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం. అఫ్కోర్స్ మీ కెరీర్ మీకుంటుంది, తన లైఫ్ తనకుంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యూచర్స్ మీవి, ఇద్దరిది డ్యామేజ్ అవుతుందా కాదా ప్రశ్నించుకోండి, జస్ట్ ప్రశ్నించుకోండి. సరే, ఆగస్టు 16 వరకు సార్ నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నాను. ఆగస్టు 14వ తారీఖు 13వ తారీఖు మా వియ్యపురాలు మా ఇంటికి వచ్చారు, మనవణ్ణి చూసుకుని వెళ్ళారు. తర్వాత అప్పటి వరకు కూడా నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నాను. నేను మా అల్లుడితో టచ్లో ఉన్నాను, మా వియ్యపురాలతో టచ్లో ఉన్నాను. తను మా ఇంటికి వస్తే కూడా చాలా మర్యాదగా చూశాను. నేను సెలవు పెట్టుకుని ఇంట్లో ఉండి మనవణ్ణి చూపించాను. నేను ఎక్కడ సార్ నేను అసలు పిల్లాడిని చూపించకుండా తండ్రిని ఇబ్బంది పెట్టింది ఎక్కడ? నన్ను అడిగితే నేను ఎనీ టైం అవైలబుల్ ఉన్నాను. నేను ఎనీ టైం తనకి చెప్పాను. నేను ఒక్క నిమిషం అమ్మా సార్, నాదొక ప్లీజ్ చెప్పండి. ఆరోపణ కాదు చెప్తున్నాను. రాజ్ తరుణ్ లావణ్య అన్నారు మీరు, వాళ్ళకి పెళ్ళైందా? వాళ్ళకి తెలియదు. పిల్లలు ఉన్నారా? జస్ట్ సెకండ్ ప్లీజ్ లెట్ మీ టాక్. పిల్లలు ఉన్నారా? ఉన్నారా? లేదు. వాళ్ళిద్దరూ లీగల్గా ఆయన బిజినెస్ చేశారా? వాళ్ళకి తెలియాల్సిన ప్రతి సారీ టు టాక్ లైక్ దిస్ సార్, ఒక ఆడదాన్ని ఇన్ని పడ్డాను కాబట్టి నాకు ఆవేదన ఆగట్లేదు. మీ గురించి నేను మాట్లాడట్లేదు. లాఫర్ ఎదవులు యూట్యూబ్లో డబ్బుల కోసం మాది వాళ్ళది ఎలా రిలేట్ చేస్తారు సార్? ఎలా రిలేట్ చేస్తారు? ఉయ్యాల జంపాల సినిమా నేను చూసా. ధర్మ మహేష్ గురించి నేను చెప్పేదాకా ఎవరికి తెలుసు? లావణ్య, ఒక్క నిమిషం లెట్ మీ టాక్ సార్. లావణ్యని రాజ్ తరుణ్ గారిని నేను కించపరచట్లా. వాళ్ళ కేసుతో మమ్మల్ని పోలుస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, మీరు కాదు. ఇప్పుడు అందులో ఏ అయితే స్ట్రాటజీస్ వాడారో ఆ కేసులో, ఎలా అయితే రాజ్ తరుణ్ గారు ఎట్లా బయటపడ్డారో నాకు తెలీదు. ఆ కేసు డెప్త్కి నేను వెళ్ళాలా, నాకు అనవసరం. రాజ్ తరుణ్ గారు ఎలా అయితే బయటపడ్డారో, కొంతమంది చాపరీస్ని వాడారేమో నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి నా మీద రుద్దితే, సార్ నేనేం పిచ్చిదాన్ని కాదు, లావణ్య చౌదరి లాగా నేనేం రోడ్లెక్కి తిరగను. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి తీసుకొని వాళ్ళందరినీ కొట్టడమో ఏదో ఒకటి చేస్తా. ఎందుకంటే చెప్పేసరటానికో, నేను ఒక తల్లిని, నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక బిడ్డకు కాదు, ఒక బ్రాండ్కి కూడా తల్లిని. తల్లి అంటే కన్సీవ్ చేసి పెంచి పాలిచ్చి పోషించిందని. నేను ఒక తల్లిని. ఈరోజు ఏదో కేసులో జరిగిన స్ట్రాటజీస్ తీసుకొచ్చి నా మీద రుద్దటం, లేకపోతే ఏదో ఒకలాగా నన్ను కామెడీ 100% సార్, 100%. అబ్బాయికి ఇందులో కూడా తెలియలేదు. ఎవరో ఒకరు సార్, పని పాట లేని వాళ్ళు. ఎవరాళ్ళు? డబ్బులు ఇస్తామంటే ఎవరు? తల్లి పాలను కూడా మీడియా ఎంత తప్పదు అసలు. అమ్మాయి పాపం వాడికి పాలు ఇవ్వాలని 14th month లో మానేసింది పాలు. ఎంత పెరిగిందంటే వెయిట్ పాపం. కాదు సార్, ఇప్పుడు ఈ యూట్యూబర్స్ వచ్చి మాట్లాడే వాళ్ళకి తల్లి, చెల్లి, కూతురు ఉండరా? వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడమానండి. వాళ్ళతో డిబేట్లకు కూర్చోబెట్టాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి, పెద్ద మనిషి. అసలు ఎవరు సార్ అతను? రాజ్ తరుణ్ అనే వ్యక్తికి ఒక రియల్ మార్కెట్ ఉంది. హూ ఇస్ ధర్మ మహేష్? హూ ఇస్ ధర్మ మహేష్ సార్? నాకు చెప్పండి. ఈరోజు నేను ఒక భార్యగా మాట్లాడట్లా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మాట్లాడుతున్నా. హూ ఇస్ ధర్మ మహేష్? ఏంటి అతనికి వచ్చిన అవార్డులు? దేనికి వచ్చాయి? సినిమాకి కూడా, థియేటర్కి కూడా ఎక్కిన సినిమాలకు అవార్డులు ఎట్లా ఇస్తున్నారు? ఓపెన్లీ అండి, చాలా కొంతమందికి కూడా కాదు, తన సర్కిల్ లో మాత్రమే తెలిసిన వ్యక్తి. లావణ్య చౌదరికి నాకు పోలికేంటి సార్? అమ్మాయి ఇష్యూ అమ్మాయిది, నా ఇష్యూ నాది. ఇతను కొడుకు మీద ప్రేమ ఉంది అనుకుంటే రాజ్ తరుణ్ గారి, లావణ్య గారి కేసులో వాడిన వాళ్ళ నా మీద వాడుతుంది. కొడుకు మీద ప్రేమ ఉన్న ఏ కడుపుగా అన్నం తినేవాడైనా వాళ్ళని వాడతాడా? అక్కడ కూడా సొంత బుర్ర లేదు. ఎవరో రాజ్ తరుణ్ గారు వాడిన బుర్ర వాడుకోవాలి, ఎవరో చేసిన స్ట్రాటజీస్ వాడుకోవాలి. అక్కడ కూడా సొంతగా ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా యూట్యూబర్ నువ్వు పెట్టి
నా మీద ఏమైనా ఎలిగేషన్స్ చేపిస్తే ఎవరైనా నమ్ముతారు. అక్కడ కూడా మార్కెటింగ్ బుర్రలేదు. వాడినే వాడి ఏందది అంటే ఇప్పుడు యాంటీ హిందూస్ అనుకోవాలా నేను? ఏం కోరుకుంటున్నారు గౌతమి విషయంలో యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా? ఆఫ్ కోర్స్ అది 5 నిమిషాలు పడుతుందండి. చెప్పండి ప్లీజ్. మేము పోరాటం చేసేది ఒక బకాసురుడితో పోరాటం చేస్తున్నాం. ఆ పిల్లగాడి మీద మాకు పూర్తి నమ్మకం ఉండేది, విశ్వాసం ఉండేది. సెటిల్ చేసుకుంటానన్నాడు. సెటిల్ చేసుకుంటా అని కూడా ఆఖరిలో ఏం చేశాడంటే మా నాన్న ఒప్పుకోవట్లేదనే మాటే నా దగ్గర ఉపయోగించాడు ఆయన. పిల్లగాడు ఏం చెప్పాడంటే, మామయ్య మీరు చాలా ధర్మంగా చెప్పారు, కానీ మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా నాన్నతో మీరు మాట్లాడతారా అన్నాడు. నేనేమన్నా అంటే, మీ నాన్న మా అమ్మాయిని కొద్దిముండా ఇట్లాంటి మాటలు అన్నాడు, నీ సినిమా ప్రమోషన్స్ హనుమాన్ జంక్షన్లో పెట్టుకొని నన్ను పిలవలేదు, నన్ను మ్యాక్సిమం వాడుకున్నారు, నన్ను మీ నాన్న కానీ నువ్వు కానీ వాడుకున్నారు, ఇన్ని అవమానాలు చేసిన తర్వాత మీ నాన్నతో నేను వచ్చే మాట్లాడేది, నువ్వు మాట్లాడుకోమని చెప్పాను. చెప్పేసే క్రమంలో వాళ్ళు దాన్ని కూడా ఇచ్చేసేసారు. దానికి ఏమవుతుందంటే అండి, వీళ్ళు ఇందాక అమ్మాయి చెప్పింది కదా, పంచాయతీల్లో 91 లక్షల ఫారెస్ట్ భూములు, ఆయా శ్మశానం భూములు, తర్వాత దేవాలయం, ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా ఈ వ్యవస్థల్ని ఆయనకి మొదటి నుంచి కూడా ఈ సిస్టమ్ని తొక్కిపట్టుకుంటూ వస్తున్నాడు. ఈ సిస్టమ్ ఏంటంటే ఎక్కడ పరాజయం లేదు ఆయనకి. ఈయన మీద చాలామంది ఫైట్ చేశారు, గో సంరక్షణ సమితి వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఆయనకు సంబంధించిన అక్రమాల మీద అని అనుకోవాలా? ఎందుకంటే ఆయన సైకాలజీ సార్, దీంతో పాటు గౌతమికి సంబంధించిన ఈ సైకాలజీ ఈ క్రమంలోనే మా అమ్మాయిని కూడా తొక్కేయాలి, ఈ వ్యవస్థలను ఎలా తొక్కుతున్నానో గౌతమిని కూడా తొక్కేస్తా, నీకు ఎందుకురా బచ్చా అని వాళ్ళ అబ్బాయికి చెప్పి, మా ఇందాక అంటున్నాడు సవాళ్ళు, వాళ్ళ బలం ఏంటో నాకు తెలుసు, నా బలం సవాళ్ళు ఇస్తున్నాడు అంటే ఎంత అహంభావం ఉందో చూడండి లోపల. మేము లీగల్గా వెళ్తున్నాం, ఆయన ఇల్లీగల్గా తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే జేబులో బంగారు బిస్కెట్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీదే పంచం చేస్తాడు. ఓసరవెల్లి కన్నా కూడా ఘోరంగా ఉంటాయి ఆయన పార్టీలు మార్చడాలు. ఆయన చెప్పే మాటలు వేరు, ఆయన తిరిగే విధానాలు వేరు. అవన్నీ కూడా నేను వాస్తవాలు చెప్తున్నా, వీటన్నిటికి ఆధారాలు కూడా, ఎందుకంటే నా దగ్గర ఉంటాయి ఆధారాలు అన్నీ కూడా. ఈ క్రమంలో ఏమైందంటే, ఇంత సిస్టమ్ని తొక్కి పట్టుకుంటూ వచ్చేవాడు ఆఫ్టర్ ఆల్ గౌతమి అంత అనే ఒక ఆలోచనలో ఉన్నాడు సార్. మేము మా తరపున న్యాయం ఉంది కాబట్టి మేము లీగల్గా న్యాయ పోరాటం చేస్తున్నాం. జెంట్మెన్గా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే మేము వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే గౌతమి, డూ యూ థింక్ మహేష్ ఒప్పుకుంటాడా? మీన్ ఏమంటారు, ఒక స్మూత్ వేలోనే ఇది ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు? బికాస్ ఎంత స్ట్రగుల్లో యు ఆర్ ద లోన్ పర్సన్ యాజ్ అ ఉమెన్ ఫైటింగ్, దట్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ దిస్. అది మీ వైపు తప్పు ఉందా, రైట్ ఉందా, అది కరెక్టా రాంగా అనే విషయం పక్కన పెడితే, justice will take its own call. But you are the lone person who are fighting as a mother, as a woman, and ఏదేమైనా you have to fight, you have to stand. And I am asking you, మీకేం కావాలి, మీరేం కోరుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎందుకంటే నేను ఇదే క్వశ్చన్ ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు కదా సార్, కోర్టు మీరు కాదుగా అన్నాడు ఇందాక, కోర్టు అది మీరు కాదుగా చేసేది అన్నాడు ఇందాక. నేను అందుకే అన్నా, కోర్టు వరకు వెళ్ళి తేల్చుకుంటే సబబుగా అయిపోయింది ప్రశాంతంగా. లేదు, బయటకు వచ్చి తన ఇష్యూస్ చెప్పింది. మీ ముందు గంటల కూర్చొని ఏమన్నాడు, మీరు ఇప్పిస్తారా, మీరు చేస్తారా అని అడిగాడు ఇందాక. నా ముందు మాత్రం ప్రశ్న అడగలేదు ఆయన. సార్ ఇక్కడ 3 విషయాలు, నన్ను 3 చెప్పనివ్వండి. చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా వెనక ఎవరో మీడియా వ్యక్తి ఉన్నారు అంటున్నారు. నేను కితకితలు పెట్టుకొని నవ్వుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు కొనగలరు వాళ్ళు మంచోళ్ళు. ఓకే, ఇప్పుడు నరేందర్ రాజు గారు అని ఒక ఆయన నన్ను